బాప్తీసం ఎందుకు తీసుకోరు తెలుసా? అంటే నీటి బాప్తీసం ఎందుకంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని బాప్తీసము తీసుకునే వరకు ఎన్ని పాపములు చేసినా దేవుడు తుడిచివేస్తాడు. కానీ నీటి బాప్తీసము తీసుకున్న తర్వాత అన్ని పాపాలన్నీ కూడా ఆయన లెక్కలోకి తీసుకుంటాడు, జ్ఞాపకం ఉంచుకుంటాడు, ఇంకా ఎక్కువ శిక్షిస్తాడు అని. విన్నారా ఎవరైనా? చాలా మంది అందుకనే బాప్తీసం తీసుకో. ఎగ్జామ్స్ అయిపోయాక తీసుకుంటాము, పెళ్లి అయిపోయాక. ఎందుకు అంటే అప్పటి వరకు ఎన్ని పాపాలు చేసినా ఎంత కాపీ కొట్టినా పర్వాలేదు, దేవుడి బుక్ లో రాసి ఉండడు. వాక్యం ఏం చెప్తుంది? వారి దోషముల విషయమై దయ కలిగి వారి ఎన్నడూ జ్ఞాపకము చేసుకోనడంట. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఎన్నడికి జ్ఞాపకం చేసుకోను అంటే నువ్వు రక్షణ పొందేంత వరకేనా, నువ్వు నీటి బాప్తీసము తీసుకునేంత వరకేనా. నీ పాపములను నేను నీటి బాప్తీసము తీసుకున్న వరకే జ్ఞాపకం ఉంచుకున్నాను, కానీ బాప్తీసము తీసుకున్న రోజు నుంచి హెడ్ లైన్స్ లాగా రెడ్ లెటర్ లో ఒక సపరేట్ బుక్ లో రాసుకొని ఉంటానని రాసుందా బైబుల్ ఎక్కడైనా? పాపము చేయడము మంచిదనట్లేదు. పాపానికి దెర్ ఆర్ కాన్సిక్వెన్సెస్ టు ద సిన్. దానికి ప్రతిఫలం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, సిగరెట్ తాగుమనట్లేదు. సిగరెట్ తాగితే తప్పకుండా నీ శరీరానికి హాని కలుగుతుంది, నీ లంగ్స్ కి క్యాన్సర్ వస్తాయి, మూతి క్యాన్సర్ వస్తుంది. సిగరెట్ డబ్బా మీదనే ఉంటది, క్యాన్సర్ ఫోటోస్ ఉన్నా కూడా. సిగరెట్ తాగడం వల్ల ఈ రోజు నీకు మంచిది అని చెప్పట్లేదు. నూతన నిబంధన ఏమంటుందంటే నువ్వు సిగరెట్ తాగినంత మాత్రాన దేవుని ప్రేమకు దూరం అయిపోలేదు. ఆయన నిన్ను పాపిగా చూడట్లేదు, ఆయన తన బిడ్డగానే చూస్తున్నాడు. ఆయన నీపై ఉంచిన దృష్టి, ఆయన నిన్ను చూసే చూపులో ఎలాంటి మార్పు లేదు. ఆయన పాపంపై విజయాన్ని ఇచ్చాడు. నమ్మి ఆ విజయంపై నడవడానికి ఆయన కృప యొక్క సహాయం తీసుకోవాలి. గాని నేను పాపంలో ఉన్నానని ఆయన నుంచి దూరంగా పారిపోవడంతో ఎన్నడూ పాపాన్ని జయించలేవు.